తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజు వైభవంగా సాగుతూ ఉన్నాయి. చిన్నశేష వాహనంపై తిరుమల వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు శ్రీనివాసుడు. వాహన సేవకు ముందు కళా బృందాల ప్రదర్శనలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి. స్వామివారి వాహన సేవను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ వీధులన్నీ మారుమోగుతూ ఉన్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. పూర్తి వివరాలను మా ప్రతినిధి మోహన్ మనకు అందిస్తారు. మోహన్, ఓవర్ టు యు. పాలయ పరం జనామినత్వం వినా, నీకంటే గొప్పదైనటువంటి తత్వం నాకు ప్రపంచంలో ఏమీ తెలియదయ్యా అని ఎంతో చక్కగా ఆ స్వామికి తమ యొక్క మనో నివేదనం చేసుకుంటూ ఉన్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ ఏడాది అధిక మాసం కావడంతో స్వామివారికి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంది టీటీడీ. సెప్టెంబర్ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ పూర్తవగా నిన్నటి రోజు నుంచి కూడా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 9 రోజుల పాటు జరిగేటటువంటి వాహన సేవలు వైభవంగా వేడుకగా నిర్వహించేందుకు కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చేసినటువంటి ఏర్పాట్లు వివరించడానికి మనతో పాటు టీటీడీ ఈవో సాంబశివరావు గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, బ్రహ్మోత్సవాలు రెండో రోజు చేరుకున్నాయి. ఇప్పటికే బ్రహ్మోత్సవ నిర్వహణ సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు సాగుతున్నాయి? మరో 3 రోజుల్లో గరుడ సేవ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు? ఓం నమో వెంకటేశాయ. ఈసారి బ్రహ్మోత్సవాలకి దసరా సెలవుల దృష్ట్యా రద్దీ ఉంటుందనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఏ రోజు వచ్చిన భక్తులకి ఆ రోజే దర్శనం జరిగే విధంగాను, వాహన సేవ ఇబ్బంది లేకుండా చూసే విధంగాను ఏర్పాట్లు చేశాము. మొదటి 2 రోజుల్లో కూడా అదే జరుగుతూ ఉంది. మిగతా రోజుల్లో కూడా మనం ఏదైతే ప్రణాళిక ప్రకారం అనుకున్నామో, ఏ రోజు వచ్చిన భక్తులకి ఆ రోజు దర్శనము, వాహన సేవ అవి జరిగేట్టు ఏర్పాటు చేస్తాము. తర్వాత ఇక్కడ తిరుమల వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదానికి కానీ జల ప్రసాదానికి కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వారందరికీ కూడా అన్న ప్రసాదాన్ని అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా అన్న ప్రసాదం కాంప్లెక్స్ లో 4000 మంది భక్తులు ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం ఉంది. మరి అన్న ప్రసాదం కాంప్లెక్స్ లో టైమింగ్స్ కూడా మనం చేంజ్ చేశాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మరి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మామూలు రోజుల్లో చేస్తాము. మరి గరుడ సేవ రోజున ఉదయం 9 గంటల నుంచి నిరంతరంగా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా మనం అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నప్రసాదం కాంప్లెక్స్ లో భోజనం అంతా కూడా శుచిగా శుభ్రంగా ఉంటుంది. భక్తులు వేరే చోటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా భక్తుల సహకారంతో, వారి విరాళాలతో నడుస్తూ ఉంది. భక్తులు ఎవరైనా కానీ ఈ స్కీమ్ కింద 1000 రూపాయలకి పైగా విరాళాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కొంతమంది 1,00,000కి పైగా విరాళాలు ఇచ్చిన వారికి కొన్ని ప్రత్యేక ఫెసిలిటీస్, ప్రివిలేజెస్ కూడా తిరుమల దేవస్థానం అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఇదేవిధంగా మిగతా వాటిలో కూడా భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాము. భక్తులు ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైందో ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యమంత్రి వాహన సేవలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారి పర్యటన 18వ తేదీ ఉదయం ఉండబోతోంది. ఇంకా డీటెయిల్ ప్రోగ్రామ్ మనకు రావాలి. అది వచ్చిన తర్వాత జిల్లా యంత్రాంగంతో చర్చించి మనము దాని గురించి ప్లాన్ చేస్తాము. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టినటువంటి భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలోనే తిరుమల పర్యటనకు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటు ప్రధానమంత్రి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ. దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలపడానికి మనతో పాటు సివిఎస్ఓ నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, బ్రహ్మోత్సవాలు అదేవిధంగా దసరా సెలవులు ఒకేసారి వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న ఒక అంచనాలో టీటీడీ ఉంది. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు? ఓం నమో వెంకటేశ్వర. ఈసారి బ్రహ్మోత్సవాలకి గతసారిలాగే 3 అంచెల రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఈ మాడా వీధుల్లో ప్రతి మెయిన్ ఎంట్రన్స్ లోని 3 గేట్లలో తనిఖీ అంతా కూడా నిర్వహించి అప్పుడు మాత్రమే భక్తులు లోపల పంపించడం జరుగుతుంది. అలాగే ప్రతి గేట్ దగ్గర కూడా వీడియో కెమెరా ఏర్పరిచి ఈ వీడియో కెమెరాలు అన్ని కూడా సెంట్రల్ కమాండ్ సెంటర్ లో మా పోలీస్ బృందం చేత వీక్షించబడుతుంటాయి. ప్రతి నక్షక పర్యంతం అంతా కూడా కంప్లీట్ గా అబ్జర్వ్ చేసి మొత్తం అంతా కూడా కోమింగ్ చేసే విధంగా మొత్తం అంతా కూడా పరిశీలిస్తున్నారు. అలాగే పోలీసు వ్యవస్థ కూడా మాకు అదనంగా 3000 మంది సిబ్బందితో చుట్టుపక్కలంతా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. మనకి వీఐపీస్ ఎస్పెషల్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వస్తున్న నేపథ్యంలో
SSF అంటే గ్రే హౌండ్స్, అలాగే మన ఆక్టోపస్ బృందాలు కూడా మనకి తిరుమలకు వచ్చి ఉన్నాయి. వాటి సేవలు కూడా వినియోగించి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకవైపు బ్రహ్మోత్సవాల నిర్వహణ, మరోవైపు VVIPల పర్యటనలు, ఈ నేపథ్యంలో ఎలా రెండుని సమన్వయం చేసుకోవాలి? మనకి తిరుమలలో VIPs తాగడం అనేది సర్వసాధారణమే. ఇంతకుముందు కూడా VIPs వచ్చారు. ఆ టైంలో కూడా సర్వత్రా మంచి ఏర్పాట్లు చేస్తాం. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా తప్పకుండా చేస్తాం. సార్, మరోవైపు భద్రత కోసం వస్తున్నటువంటి పోలీసుల విధి నిర్వహణలో విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి, భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని నిన్నటి రోజు జరిగినటువంటి ఘటన కూడా భక్తుల ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పోలీసు సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం ఆల్రెడీ ఈ విషయమై మన స్థానిక SP గారితో మాట్లాడడం జరిగింది. మరొకసారి అధికారులందరూ సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పరచుకొని వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఏర్పరిచి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తాం. ఇది శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా VVIPల పర్యటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇంకా భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి కౌన్సిలింగ్ ఇచ్చేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పోలీసు ఉన్నత అధికారులతో ఈ అంశంపై కూడా చర్చించామని ముఖ్య భద్రతా అధికారి నాగేంద్ర కుమార్ పేర్కొంటున్నారు. హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ మోహన్, సమాచారం అందించినందుకు. న్యూస్ ఆన్లైన్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.